మార్నింగ్ చిల్డ్రన్. టుడే టాపిక్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్. దాంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏరియాస్. ఏరియాస్లో టైప్ 1, మనకు ఏరియాస్లో టైప్ 1 అప్లికేషన్స్ ఆఫ్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్స్లో ఏరియాస్లో టైప్ 1. చూడండి, టైప్ 1 ప్రాబ్లం ఎలా ఉంటుందంటే, ఏరియా బౌండెడ్ బై ది కర్వ్ y ఈక్వల్ టు f ఆఫ్ x and x-axis ordinates x equal to a and x equal to b is given by integration of a to b by dx. రైట్. దీని యొక్క కర్వ్ ఎలా ఉంటుంది, దీని ఏరియా ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది ఒకసారి మనము కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటే, ఇక్కడ మనకేమి ఇచ్చిండు, ఎక్స్ యాక్సిస్ పైన ఒక కర్వ్ ఇచ్చిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కర్వ్ y ఈక్వల్ టు f ఆఫ్ x అనే ఒక కర్వ్. నెక్స్ట్ x ఈక్వల్ టు a ఇచ్చిండు, x ఈక్వల్ టు b ఇచ్చిండు. నేను వీటిని ఇట్లా కలిపిస్తాను, x ఈక్వల్ టు a అండ్ x ఈక్వల్ టు b. ఈ కర్వ్, ఈ ఏరియా అండర్ కర్వ్, ఈ కర్వ్ కింద ఉన్న ఏరియా మనం ఫైండ్ అవుట్, అంటే ఏరియా అండర్ కర్వ్ దిస్ ఇస్ బౌండెడ్ బై ద x యాక్సిస్ అండ్ ఆర్డినేట్స్ x ఈక్వల్ టు a అండ్ x ఈక్వల్ టు b. ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తాం మనము అప్లికేషన్స్ ఆఫ్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్స్ లో. రైట్. మనకు దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి, డ్రాప్ చేద్దాం ఒక్కసారి. రైట్. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి, ఫైండ్ ది ఏరియా బౌండెడ్ బై ది పారాబోలా y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ద ఎక్స్ యాక్సిస్. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఉంది, ఓకేనా. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అండ్ ది ఆర్డినేట్స్ x ఈక్వల్ టు a అండ్ x ఈక్వల్ టు 1. రైట్. దీని ప్రాబ్లం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. రైట్. గివెన్ parabola y equal to x square, x axis and ordinates x equal to 0 and x equal to 1. రైట్. దీని యొక్క డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది అంటే, చూడండి, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనే పారాబోలా ఎలా ఉంటుంది మనకు, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ పైనకు ఉంటుంది, పారాబోలా అనేది పైనకు ఉంటుంది. y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, y ఈక్వల్ టు 4x స్క్వేర్ అన్నమాట. y ఈక్వల్ టు 4x స్క్వేర్, లేదా x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay, x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay డయాగ్రామ్. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay డయాగ్రామ్ ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, పైనకు ఉంటుంది, కాబట్టి ఇలా ఉంటుంది. నెక్స్ట్ x ఈక్వల్ టు 0 అన్నాడు, x ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఉంటుంది మనకు, ఓకే. నెక్స్ట్ x ఈక్వల్ టు 1 అన్నాడు, ఇక్కడ ఉంటుంది, ఓకే. ఈ పారాబోలాని మనము ఇట్లా కలిపేస్తే, ఈ ఏరియా ఏర్పడుతుంది కదా, ఈ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేస్తాం, అంటే ఈ ఏరియాని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. ఏరియా బౌండెడ్ బై ది curve y equal to x square and x axis and ordinates x equal to 0 and x equal to 1 is given by మన ఫార్ములా ఏముంటుంది కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b y dx, ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b y dx, ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b y dx, ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b y dx. రైట్. ఇక్కడ a అంటే ఏంటంటే 0, ఫస్ట్ లిమిట్ 0. b అంటే ఏంటి నాకు, అప్పర్ లిమిట్ 1. నెక్స్ట్ y అంటే ఏంటి నాకు, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్,
y equal to x square dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇది నాకు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా వాడాలి ఇక్కడ మనం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏంది నాకు? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏంది నాకు? ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ ఈ. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది నాకు? ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 అంటే ఎక్స్ క్యూబ్ బై 3. లిమిట్స్ 0 to 1. నేను ఏం చేస్తాను? లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంటే 1 క్యూబ్ బై 3 మైనస్ 0 క్యూబ్ బై 3 దట్ ఈక్వల్ టు 1 క్యూబ్ బై 3 అంటే 1 క్యూబ్ అంటే నాకు 1 బై 3 ఇది 0. దట్ ఇంప్లైస్ 1 బై 3 మైనస్ 0 అంటే 1 బై 3. దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ది ఏరియా బౌండెడ్ బై ది పారాబోలా y equal to x square and x axis and the line x equal to 4. The line x equal to 4. ఇక్కడ మనకు లిమిట్స్ అనేది ఒకటే ఇచ్చిండు మనకు, కానీ కర్వ్ ఇచ్చిండు x యాక్సిస్ అన్నాడు. అంటే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే డయాగ్రామ్ ఇస్తే y equal to x square and x square is equal to 4ay గ్రాఫ్ లాగానే ఉంటుంది. కాబట్టి పారాబోలా y equal to x square, y equal to x square, y equal to x square. రైట్. ఇక్కడ ఒక లిమిట్ ఏమి ఇచ్చింది మనకు? x ఈక్వల్ టు 4. ఇంకో లిమిట్ అనేది ఇవ్వండి. రైట్. కాబట్టి రాసుకున్నాం ఒకసారి. ఇచ్చిన గివెన్ డాటా రాసుకున్నాం మనం. గివెన్ పారాబోలా given parabola given parabola y equal to x square, x axis and x equal to 4. రైట్. ఇక్కడ మనకు ఏంటంటే గివెన్ పారాబోలా అనేది మీట్స్ ది y axis at x equal to 0. Given parabola meet the x axis at y equal to 0. Given parabola with the x axis at y equal to 0 దగ్గర మీట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు y equal to 0 తీసుకుంటే మనకు లో లిమిట్ కూడా వచ్చేస్తుంది. చూడండి. గివెన్ పారాబోలా మీట్స్ ది అంటే ఇంటర్సెక్ట్స్ మీట్స్ ది x axis at y equal to 0. That implies ఇచ్చిన కర్వ్లో మనం రాస్తాం y equal to 0. That implies 0 equal to x square. That implies x equal to 0. ఒక లిమిట్ వచ్చేసింది. ఒక లిమిట్ ఆల్రెడీ తెలుసు, ఇంకో లిమిట్ కూడా వచ్చేసింది. ఇక్కడ ఒక లిమిట్ ఉంది, x equal to 4 అనే లిమిట్ ఉంది. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేసేది x equal to 0 అనేది ఫైండ్ అవుట్ చేసింది. ఇప్పుడు రెండు లిమిట్స్ వచ్చినాయి అంటే ఇక్కడ ఉంటుంది మనకి x equal to 0 అనే లిమిట్. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఇక్కడ నేను ఇట్లా డ్రా చేస్తే ఇక్కడ x equal to 4 కాబట్టి ఇట్లా డ్రా చేస్తే ఇక్కడ x equal to 0. ఈ మధ్యలో ఉన్న ఏరియాని మనం ఏం చేస్తున్నాము? ఫైండ్ అవుట్ చేస్తున్నాము. రైట్. ఏరియా బౌండెడ్ బై ది parabola y equal to x square and x axis లిమిట్స్ కూడా ఇచ్చిండు. ఆర్డినేట్స్
ఆర్డినేట్స్ x ఈక్వల్ టు 0 అండ్ x ఈక్వల్ టు 4 ఒక ఇక్కడ 0 వచ్చింది ఒకటి వాడే ఇచ్చింది x ఈక్వల్ టు 4 అనేది ఈజ్ గివెన్ బై ఈజ్ గివెన్ బై ఈజ్ గివెన్ బై ఫార్ములా ఇది మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b y dx y a to b y dx రైట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ a to y dx y అంటే ఏంది నాకు ఎక్స్ స్క్వేర్ y ఈక్వల్ ఏమి ఇచ్చింది నాకు ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ లిమిట్స్ కూడా ఇచ్చిండు వాడే ఇక్కడ ఈక్వల్ ఏం తీసుకోవాలి 0 b ఈక్వల్ ఏం తీసుకోవాలి 4 తీసుకోవాలి y ఈక్వల్ ఏం తీసుకుంటాము ఎక్స్ స్క్వేర్ ఆడ ఇచ్చిన కర్వ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమవుతుంది నాకు ఎక్స్ క్యూబ్ బై 3 ఎక్స్ పవర్ n ఫార్ములా లిమిట్స్ ఏమన్నాయి నాకు 0 to 4 ఇక్కడ వాడిన ఫార్ములా ఏంది సేమ్ ఇంతకుముందు వాడిన ఫార్ములానే ఎక్స్ పవర్ n dx ఈక్వల్ టు ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ సి ఇక్కడ రైట్ ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంటే 4 క్యూబ్ బై 3 మైనస్ 0 క్యూబ్ బై 3 4 క్యూబ్ బై 3 అంటే ఏమొస్తుంది నాకు 64 4 ఇంటూ 4 ఇంటూ 4 4 ఇంటూ 4 16 16 ఇంటూ 4 64 బై 3 మైనస్ 0 బై సంథింగ్ 0 64 బై 3 స్క్వేర్ యూనిట్స్ ఎందుకంటే ఇక్కడ ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్ అని మనం చెప్తాం రైట్ దిస్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లం రైట్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి థర్డ్ ప్రాబ్లం ఫైండ్ ది ఏరియా బౌండెడ్ బై ది parabola 3y equal to x square between the line x equal to 1 and x equal to 2 ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చిండు యాక్సిస్ x యాక్సిస్ ఇచ్చిండు లిమిట్స్ ఎలా ఉన్నాయి చూడండి ఇక్కడ ఎక్స్లలో ఉన్నాయి కాబట్టి మనకు x యాక్సిస్ పైన ఇచ్చిండు ఏరియా అనేది ఏరియా అండర్ కర్వ్ ఇక్కడ ఇచ్చిండు x యాక్సిస్ పైన ఇచ్చిండు కాబట్టి ఫార్ములా ఏంటి మనకు ఏరియా బౌండెడ్ బై ద కర్వ్ y equal to f of x and x axis ordinates x equal to a and x equal to b is given by integration of a to b y dx రైట్ ఇక్కడ మనము డయాగ్రామ్ తీసుకుంటే ఎలా ఉంది ఇది సేమ్ పారాబోలా x square is equal to 4ay parabola x square is equal to 4ax parabolic x square is equal to 4ay యొక్క పారాబోలా కాబట్టి x square is equal to 3y రైట్ అది ఇప్పుడు మనకు x ఈక్వల్ టు లిమిట్స్ ఎక్కడ ఇచ్చిండు x ఈక్వల్ టు 1 అండ్ x ఈక్వల్ టు 2 ఇక్కడ ఒక లిమిట్ ఇచ్చిండు ఇక్కడ ఒక లిమిట్ ఇచ్చిండు అనుకున్నాం కొంచెం దగ్గర ఇక్కడ ఒక లిమిట్ ఇచ్చిండు ఇప్పుడు మనం ఏం చేస్తాము ఇది డ్రా చేస్తున్నాం అప్పుడు ఏమవుతుంది ఈ ఏరియా మనము ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏరియా ఇది రైట్ ఇప్పుడు చూడండి గివెన్ పారాబోలా రాసుకున్నాం గివెన్ పారాబోలా 3y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కానీ నాకు ఎలా ఉండాలి అది y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉండాలి కాబట్టి దీన్ని ఏం చేస్తాను నేను మారుస్తా కొంచెం అప్పుడు y ఈక్వల్ టు ఏమవుతుంది నాకు ఎక్స్ స్క్వేర్ బై 3 అవుతుంది దట్ ఇంప్లాయిస్ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 3 అవుతుంది పారాబోలా రైట్ అండ్ లైన్స్ ఏమేమి ఇచ్చింది నాకు x ఈక్వల్ టు 1 అండ్ x ఈక్వల్ టు 2 రైట్ ఇప్పుడు చూడండి ఏరియా బౌండెడ్ బై దిస్ bounded by the curve 3y equal to x square and lines x equal to 1 and x equal to 2 is given by
is given by is given by is given by is given by integration of a to b y dx ఇక్కడ లిమిట్స్ ఏ అంటే ఏంది నాకు 1, బి అంటే ఏంది 2, వై అంటే ఏంది నాకు 3y = x², అప్పుడు y = ఏమవుతుంది 3ని ఇక్కడ పంపిస్తే x² / 3 ఇక్కడ రాసిన వాళ్ళేది దాన్ని రాస్తుంది ఇక్కడ x²/3 dx రైట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇప్పుడు 1/3 అనేది ముంగట రాస్తుంది, దీంట్లో 1/3 ఉంది కదా, ఈ 1/3 ముంగట రాసేసి ఓన్లీ ఇంటిగ్రేషన్ అనేది x²కు మాత్రమే చేస్తా, కాన్స్టెంట్ టర్మ్ను ముందర రాస్తున్నా. ఇక్కడ కూడా x²కి x4n ఫార్ములా వాడుతున్నా. x² ఇంటిగ్రేషన్ ఆఫ్ x² అంటే ఏమవుతుంది నాకు ఇక్కడ 1/3 ఉంది ముంగట. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x² అంటే ఏమవుతుంది నాకు x³ / 3. లిమిట్స్ ఏమున్నాయి నాకు 1 and 2, ఇక్కడ 3, ఇక్కడ మనకు x³ మళ్ళీ ఒకసారి ఇంటిగ్రేషన్ ఆఫ్ x² dx. కాబట్టి ఏమవుతుంది నాకు x³/3 లిమిట్స్ 1 to 2 రైట్. ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ మనకు ఇంట్లో కూడా 1/3 ఉంది, అప్పుడు 1/3 and 1/3 బయట రాసేస్తున్నాం. నెక్స్ట్ లిమిట్స్ మనం దేనికి అప్లై చేస్తాము, ఓన్లీ x³ మాత్రమే లిమిట్స్ అప్లై చేస్తాము 1 and 2. ఇప్పుడు 1/9 x³ అంటే ఏమవుతుంది నాకు అప్పర్ లిమిట్ ఏముంది నాకు 2, అప్పర్ లిమిట్ 2 ఉంది కాబట్టి 2³ - 1³ అంటే ఏమవుతుంది నాకు ఇక్కడ 2³ అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేసిన నేను ఇక్కడ, అంటే 1/9 2³ అంటే 8, 2 × 2 × 2 8 - 1 7/9 square units. This is the problem number 3 solution. Problem number 3 యొక్క సొల్యూషన్ ఇది మనకు రైట్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి టైప్ 2 ప్రాబ్లం. ఏరియా బౌండెడ్ బై ది కర్వ్ x = f(y) and y-axis and abscissa y = a and y = b is given by. అంటే ఈ ఏరియా ఎలా ఉంటుందంటే మనకు కోఆర్డినేట్ సిస్టంలో ఏరియా అండర్ కర్వ్లో ఎలా ఉంటుందంటే y = c and y = d. ఓకే, ఇక్కడ ఇలా ఒకటి తీసుకొని కర్వ్ అనేది ఈ విధంగా రాసుకుంటే ఇది x యాక్సిస్, కర్వ్ అనేది x = f(y), y = c ఇక్కడ ఉంది, y = d. ఈ ఏరియా ఉన్న ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తాం మనం. ఈ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది టైప్ 2 ప్రాబ్లం. ఇది వచ్చేసి టైప్ 2 అనమాట. మనకి ఇక్కడ టైప్ 2 ఇది. ఇప్పుడు మనం ఒకసారి ప్రాబ్లం చేద్దాం. ఒకసారి ప్రాబ్లం తీసుకున్నాం, దీనిపైన కూడా ఫైండ్ ది ఏరియా బౌండెడ్ బై ది parabola y² = 4x and the y-axis between the limits y = 0 and y = 3. Right. Given parabola y² = 4x, y² = 4x, y-axis limits y = 0 and y = 3. రైట్. ఇక్కడ చూడండి మనం డయాగ్రామ్ వేసుకుంటే y² = 4x డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది అయ్యా, ఈ విధంగా ఉంటుంది మనకు.
y square is equal to 4ax పారాబోలా. ఇక్కడ y square is equal to 4x ఇచ్చింది కాబట్టి రైట్ లిమిట్స్ ఏమి ఇచ్చింది నాకు y ఈక్వల్ టు ఇక్కడ 0 అండ్ y ఈక్వల్ టు 3 అంటే ఈ ఏరియాలో ఉంటుంది రైట్. ఇప్పుడు మీరు చేస్తే దీన్ని ఇక్కడ నేను డ్రా చేస్తే ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏరియా మనము ఈ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది y యాక్సిస్, రైట్ x యాక్సిస్, రైట్. ఏరియా bounded by the curve y square is equal to 4x and y axis and limits y equal to 0 and y equal to 3 is given by ఫార్మ్ ఏది నాకు ఇంటిగ్రేషన్ ఆఫ్ c to d స్మాల్ d x dy. ఇక్కడ చూడు మనకు పారాబోలా ఎలా ఇచ్చిండు y square is equal to 4x ఇచ్చిండు రైట్. y square is equal to 4x ఇచ్చిండు కానీ మనకు కావాల్సింది ఏంటి x కావాలంటే ఏం చేస్తాము 4ని ఇక్కడ పంపిస్తాము. అప్పుడు ఏమవుతుంది నాకు ఇక్కడ చూడండి ఇక్కడ రాద్దాం మనం. దట్ ఇంప్లాయిస్ 4ని ఇక్కడ పంపిస్తే ఏమైతే డివిజన్ అవుతుంది కాబట్టి x ఈక్వల్ టు y స్క్వేర్ బై 4 కాబట్టి లిమిట్స్ ఏమున్నాయి నాకు 0 to 3. x ఈక్వల్ ఏం రాస్తాము y స్క్వేర్ బై 4 రైట్. దీంట్లో నేను 1/4 dy, దీంట్లో నేను ఏం చేస్తా 1/4ని ముంగడ రాసేసి ఇంటిగ్రేషన్ ఓన్లీ దీనికి ఇద్దాం మనం y స్క్వేర్కి మాత్రమే చేస్తాం. కాన్స్టెంట్ టర్మ్ ముంగడ రాసాను అనమాట రైట్. అప్పుడు 1/4 ఇంటిగ్రేషన్ ఆఫ్ y స్క్వేర్ అంటే ఏమైతుంది నాకు y³ 3 x పవర్ n ఫార్మ్లోనే y³ 3 లిమిట్స్ 0 to 3 ఇక్కడ లిమిట్స్ 0 to 3 రైట్. దీంట్లో 1/3 అని అడుగుతుందా కాబట్టి 1/3ని బయట రాసేద్దాం. 1/4 into 1/3 ఓన్లీ ఇక్కడ ఏముంటుంది నాకు y³ దానికి మాత్రమే లిమిట్స్ అప్లై చేస్తాను నేను. ఇక్కడ ఏమైతే నాకు 1/12 అయిపోతుంది. 1/3 into 1/4 into 1/3 1/12. ఇప్పుడు ఏం చేస్తాను y³కి నేను లిమిట్స్ అప్లై చేస్తాను. ఫస్ట్ అప్పర్ లిమిట్ 3³ మైనస్ 0³ అంటే ఏమొస్తుంది నాకు 1/12 3³ అంటే ఏమైతే 3 into 3 into 3 27 మైనస్ 0 27 మైనస్ 0 అంటే ఏమొస్తుంది నాకు 27 కాబట్టి 27/12. దీన్ని క్యాన్సల్ చేయొచ్చా 3 4 జా 12 3 9 జా ఓకే 9/4 square unit is the fourth problem answer or fourth problem solution. Fourth problem యొక్క solution. This is the next problem వచ్చేసి fifth problem. Find the area bounded by the parabola y square is equal to 4x, y axis between the y equal to 2 and y equal to 4. సేమ్ ఇంతకుముందు చేసిన ప్రాబ్లం లాగానే సేమ్ డయాగ్రామ్, లిమిట్స్ వేరు అంతే, లిమిట్స్ ఓన్లీ చేంజ్ అంతే రైట్. లిమిట్స్ ఓన్లీ చేంజ్
ఇప్పుడు నేను పారాబోలా డయాగ్రామ్ వేసుకుంటే పారాబోలా యొక్క డయాగ్రామ్ వేసుకుంటే y square is equal to 4x కాబట్టి డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది నాకు. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది y square is equal to 4x. ఇక్కడ లిమిట్స్ ఏమి ఇచ్చి నాకు y equal to 2 and y equal to 5, అంటే y equal to 2 ఇక్కడ ఉంటుంది, y equal to 5 ఇక్కడ ఉంటుంది. రైట్, ఇది వీటిని డ్రా చేస్తే ఇక్కడ నుంచి పారాబోలాకి ఇలా డ్రా చేద్దాం. డ్రా చేస్తే ఇక్కడ ఇది డ్రా చేస్తాం, ఈ విధంగా డ్రా చేస్తాం. ఈ ఏరియా ఉంటుందా, ఏర్పడ్డది ఏరియా ఉంటుందా, ఏరియాని మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఈవెన్ డాట్ రాసుకుందాం. ఈవెన్ పారాబోలా y square is equal to 4x, y axis between the lines, y equal to 2 and y equal to 5. రైట్, ఇక్కడ y యాక్సిస్ స్టాండర్డ్ కాబట్టి ఫార్ములా ఏమవుతుంది నాకు, ఏరియా ఫార్ములా ఏమవుతుంది చూడండి. ఇక్కడ ఏరియా bounded by the curve y square is equal to 4x and lines y equal to 2 and y equal to 5 is given by, ఇక్కడ x యాక్సిస్ ఇచ్చిందా y యాక్సిస్ ఇచ్చిందా దాన్ని బట్టి మనకు ఫార్ములా. x యాక్సిస్ ఇస్తే x యాక్సిస్ కు సంబంధించిన ఫార్ములా వాడతాము, y యాక్సిస్ ఇస్తే y యాక్సిస్ ఫార్ములా వాడతాము. ఇప్పుడు x యాక్సిస్ ఇచ్చినప్పుడు y యాక్సిస్ ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా ఏముంది, మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ c to d x dy అంటే x వస్తుంది. ఇక్కడ y యాక్సిస్ ఇస్తే ఇక్కడ x వస్తుంది dy. ఇప్పుడు x ఈక్వల్ టు మనకి ఏముంది, ఇక్కడ x ఈక్వల్ టు ఇవ్వలేడు, మన y స్క్వేర్ ఈక్వల్ టు 4x ఇచ్చిండు. మళ్ళీ ఏం చేస్తాం, దీన్ని x ఈక్వల్ టు రాసుకోవాలి కాబట్టి x ఈక్వల్ టు ఏమని రాసుకుంటాము, y స్క్వేర్ బై 4. ఇక్కడ చూడండి, x ఇక్కడ నుంచి 4ని ఇక్కడ పంపిస్తే ఏమవుతుంది, y స్క్వేర్ బై 4 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు లిమిట్స్ ఏమైనా c అంటే ఏమైనా, c అంటే ఏంటి 2, d అంటే 5, ఇక్కడ ఏంటి నాకు y స్క్వేర్ బై 4 dy, y స్క్వేర్ బై 4 dy. ఇక్కడ 1/4 అనేది కాన్స్టెంట్ కాబట్టి ముంగడ రాసేసి ఇంటిగ్రేషన్ ఓన్లీ y స్క్వేర్ కి మాత్రమే అప్లై చేద్దాం. y స్క్వేర్ dy 1/4. ఇక్కడ ఏమవుతుంది నాకు y³ 3. ఇక్కడ లిమిట్స్ ఏమైనా నాకు 2 to 5 2 to 5. ఇక్కడ చూడండి, దీంట్లో కూడా మనకు 1/3 ఉంది. ఆ 1/3 కూడా నేను ఏం చేస్తా, 1/3 కూడా ఏం చేస్తా, నేను బయట రాసేస్తా. అప్పుడు 1/4 ఇంటూ 1/3, ఇక్కడ 1/3 ఉంది కదా, దీంట్లో 1/3 బయట రాసిస్తాను. నాకు లిమిట్స్ దేనికి రాస్తే, ఇప్పుడు నేను ఓన్లీ y³ మాత్రమే లిమిట్స్ రాస్తా. నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దాం, మనము లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 1/4 ఇంటూ 1/3 అంటే ఏమవుతుంది 1/12. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాను, నేను లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తా. y³
5 క్యూబ్ మైనస్ 2 క్యూబ్ అంటే ఏమవుతుంది నాకు 5 క్యూబ్ అంటే 125, 2 క్యూబ్ అంటే 8 కాబట్టి రాసేద్దాం 1/12 ఇంటూ 5 క్యూబ్ అంటే 125 మైనస్ 2 క్యూబ్ అంటే 8 ఏమొస్తుంది మనకు 125 మైనస్ 8 అంటే 117/12 రైట్ 3 టేబుల్ వెళ్ళిపోతుందా 3 4 జా 12 3 3 జా 9 2 ఉంటుంది 2 7 27 3 9 జా 27 ఓకేనా రైట్ అంటే ఇక్కడ ఏమొస్తుంది నాకు 39/4 స్క్వేర్ యూనిట్ స్క్వేర్ యూనిట్ this is the problem number 5 answer. This is the problem number 5. Right, next problem వచ్చేసి find the area bounded by the curve y equal to x square minus 5x plus 4 and the x-axis. రైట్ ఇక్కడ నేను ఈవెన్ కర్వ్ రాసుకుంటున్నా x-axis రాసుకున్నా కానీ ఇక్కడ వాడు లిమిట్స్ ఇవ్వలేడు చూడండి ఈవెన్ కర్వ్ ఆ లిమిట్స్ మనమే ఫైండ్ అవుట్ చేయాలి ఎట్లా చేస్తామో చూడండి ఈవెన్ కర్వ్ y equal to x square minus 5x plus 4 and x-axis ఇక్కడ నేను డయాగ్రామ్ వేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ వేస్తే మనకు ఏందనేది తెలిసిపోతుంది x-axis y-axis line y equal to x square minus 5x plus 4 ఓకేనా y equal to x square minus 5x plus 4 అనే లైన్ intersects the x-axis at y equal to 0 కాబట్టి దీంట్లో y equal to 0 రాస్తే లిమిట్స్ అనేది వస్తాయి అంతే ఇక్కడ ఏం లేదు అంటే given curve y equal to x square minus 5x plus 4 intersects the x-axis at y equal to 0 కాబట్టి ఈ ఈక్వేషన్ లో y equal to ఇక్కడ ఏ ఈక్వేషన్ లో y equal to 0 రాసేస్తాం అంటే x square minus 5x plus 4 equal to 0 ఇప్పుడు వీటిని నేను ఏం చేస్తానంటే స్ప్లిట్టింగ్ బై మిడిల్ టర్మ్ మెథడ్ 8th క్లాస్లో నేర్చుకున్నాం x square into 4 అంటే ఏమైతే నాకు 4x square ఎనీ టూ నంబర్స్ని మల్టిప్లై చేసిన తర్వాత 4x square రావాలి యాడింగ్ చేసిన తర్వాత -5x రావాలి అలాంటి నంబర్ ఏమంటే మనకు -4x అండ్ -1x చూడండి minus into minus plus 4 into 1 4 x into x square 4x square వచ్చింది -4x into -1x అంటే ఏమొస్తుంది 4x square వస్తుంది రైట్ యాడింగ్ చేస్తే ఏం రావాలి మనకు -5x -1x ఏమవుతుంది -5x కాబట్టి రైట్ x square minus 4x అంటే -5x బదులు ఏం రాస్తుంది ఇంకా నేను -4x minus 1x plus 4 equal to 0 రైట్ ఇప్పుడు నేను దీంట్లో ఏం కామన్ తీయచ్చు x కామన్ తీసి దీనిలో ఈ రెండులో x కామన్ తీస్తే ఏమొస్తుంది నాకు x minus 4 ఉంటుంది దీంట్లో ఏం కామన్ తీయచ్చు -1 కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది నాకు x minus 4 మళ్ళీ మల్టిప్లై చేస్తే పైనది వస్తుంది
మొత్తం మీద కామన్ ఏముంది నాకు ఎక్స్ మైనస్ 4 ఉంది. ఎక్స్ మైనస్ 4 కామన్ ఉంది మనకు, అవునా? కామన్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి, ఎక్స్ మైనస్ 4 అనేది కామన్ కనిపిస్తుంది. మిగిలింది ఏంటి? ఎక్స్ మైనస్ 1. ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0. అప్పుడు నాకు ఇక్కడ లిమిట్స్ ఏమి వస్తాయి? ఎక్స్ ఈక్వల్ టు 1 ఒకటి వస్తుంది, అండ్ ఎక్స్ ఈక్వల్ టు 4 ఒకటి వస్తుంది. అంటే ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు 0, దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు 4. ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0, దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు 1. డైరెక్ట్ రాసేస్తాను. రైట్, ఇప్పుడు లిమిట్స్ కూడా వచ్చినాయి. రైట్, ఇక్కడ నేనేం చేస్తాను? ఈ ఏరియాలో ఫైండ్ అవుట్ అయితే ఇక్కడ చేద్దాం ప్రాబ్లం. ఇక్కడ రాసేస్తాను, ఈ ఏరియాలో చేసేద్దాం. లైన్ కొట్టేసుకొని రైట్, ఏరియా bounded by the curve y equal to x square minus 5x plus 4 and limit ఏమొచ్చినాయి నాకు? x equal to 1 and x equal to 4 is given by ఫార్ములా. ఇక్కడ x యాక్సిస్ వచ్చినాయి కాబట్టి మన ఫార్ములా ఏంటి? a to b by dx. ఇక్కడ ఉంది చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b by dx, ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b by dx. రైట్, లిమిట్స్ ఏంటి? 1 a, b అనేది 4, అవునా? b అనేది ఏంటి నాకు? 4. b అనేది 4. నెక్స్ట్ y అంటే ఏంటి నాకు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 dx. రైట్, ఇక్కడ మనకు ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది? మనకు ఆల్రెడీ తెలుసుకున్నాం. ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ క్యూబ్ బై 3. కాబట్టి ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ 5x స్క్వేర్ బై 2. ఎక్స్ చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ బై 2. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5x స్క్వేర్ బై 4కి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది మనకు? 4కి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది మనకు? 4x వస్తుంది, అవునా? 4x వస్తుంది కాబట్టి 4x. లిమిట్స్ ఏమని నాకు? 1 and 4. అప్పర్ లిమిట్ 4, లోవర్ లిమిట్ 1. రైట్, ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేద్దాం. అప్పుడు అప్పర్ లిమిట్ ఏంటి? 4 క్యూబ్ బై 3 మైనస్ 5 ఇంటూ 2 స్క్వేర్ బై 2 ప్లస్ 4 ఇంటూ 4. అప్పర్ లిమిట్ చేసేస్తాం మైనస్ లోవర్ లిమిట్ 1 క్యూబ్ బై 3 మైనస్ 5 ఇంటూ 1 స్క్వేర్ బై 2 ప్లస్ 4 ఇంటూ 1 బ్రాకెట్ క్లోజ్. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. రైట్, ఇప్పుడు అప్పర్ లిమిట్ నాకు 4 క్యూబ్ అంటే ఏమొస్తుంది? 64 బై 3 మైనస్ 5 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 కాబట్టి 5 ఇంటూ 4 20 బై 2. 20 బై 2 అంటే ఏమొస్తుంది నాకు? 20 బై 2 అంటే 10. 10 మైనస్ 10 ప్లస్ 16. ఓకే, నెక్స్ట్ మైనస్ 1 బై 3. 1 స్క్వేర్ అంటే 1 క్యూబ్ అంటే 1 వస్తుంది కాబట్టి 1 స్క్వేర్ అంటే కూడా ఇక్కడ 1 వస్తుంది కాబట్టి 5 ఇంటూ 1 అంటే 5 మైనస్ 5 బై 2 ప్లస్ 4. రైట్, 64 బై 3 ఇక్కడ 64 బై 3 మైనస్ 10 ప్లస్ 16 మైనస్ 10 ప్లస్ 16 అంటే ఏమొస్తుంది నాకు? మైనస్ 10 ప్లస్ 16 ప్లస్ 4 ప్లస్ 6 మైనస్ ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది? 6 వస్తుంది కాబట్టి 2 మైనస్
ఇక్కడ 3 into 15, 3 into 5 15 plus 4 into 6 24 అవునా రైట్. అప్పుడు 64/3 ఇక్కడ కూడా ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది నాకు 64 3 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి 3 into 6 అంటే 18/3 అంటే 64 plus 18/3 minus 2 minus 15 అంటే -13 plus 24 ఏమొస్తుంది నాకు 11/6. ఇక్కడ 64/3 అంటే ఏమొస్తుంది నాకు 64 plus 18 అంటే ఏమొస్తుంది నాకు 92. రైట్, ఒక్కసారి చూడండి. 4 8 12 6 12 1 క్యారీ, అప్పుడు 82/3 minus 11/6. ఇక్కడ ఎల్సిఎం ఏమొస్తుంది మళ్ళీ 6 వస్తుంది. ఎల్సిఎం ఏమొస్తుంది నాకు 6 వస్తుంది కాబట్టి 82 into 6 వస్తుంది కాబట్టి 82 into 2 కాబట్టి ఏమవుతుంది నాకు 82 ఎల్సిఎం 82 into 2 4 2 8 16 164 అంటే 164 minus 11. ఇక్కడ చూడండి ఎల్సిఎం ఎట్లా తీసిన నాకు 6 వచ్చింది, ఎల్సిఎం అనేది 6 వచ్చింది, ఓకే ఎల్సిఎం 6 వచ్చింది. ఇక్కడ డినామినేటర్లో 82కి ఏం ఏముంది నాకు 3 ఉంది, 3 2 6 కాబట్టి ఈ 2తో నేను ఏం చేసిన 82ని మల్టిప్లై చేసి 164 అని వేసిన. ఇక్కడ 164 minus 11 అంటే ఏమొస్తుంది నాకు 3 5 153/6 square units. This is the square units. This is the solution for the sixth question. Right. Next type వచ్చేసి third type, area bounded by the curve y1 equal to f of x and y2 equal to phi of x and the x-axis and ordinates x equal to a and x equal to b z y. అంటే ఏరియా 2 కర్వ్స్ ఇస్తాడు. ఇక్కడ 2 కర్వ్స్ ఎలా ఉంటాయంటే ఎలా ఉంటాయి చూడండి. ఇక్కడ ఒక కర్వ్ y1 equal to కర్వ్ y1 equal to f of x అండ్ ఇక్కడ ఇంకో కర్వ్ y2 equal to phi of x. రైట్, ఇక్కడ x equal to a and b. రైట్, ఈ కర్వ్స్ని మనం ఇలా కలిపేస్తే ఈ ఏరియా ఉంటుంది కదా, అంటే ఈ 2 కర్వ్స్ ఏరియా బౌండెడ్ బై ది 2 కర్వ్స్ ఈ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి దీంట్లో. రైట్, ఇక్కడ 2 కర్వ్స్ ఇచ్చిండు. ఒక ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం చేస్తే తెలుస్తుంది మనకు. 2 కర్వ్స్ ఇచ్చేసిండు. ప్రాబ్లం ఫైండ్ ద ఏరియా enclosed between the parabola y square is equal to x and x square is equal to y. రైట్, ఇక్కడ చూడండి. రైట్, వీటి డయాగ్రామ్ వేస్తాం. ప్రాబ్లంలో y square is equal to 4 y square is equal to x అంటే ఎలా ఉంటుంది మనకు పారాబోలా డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. y square is equal to x. నెక్స్ట్ x square is equal to y అనేది ఎలా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది. రైట్, ఈ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. x యాక్సిస్, this is the y యాక్సిస్. ఇది కర్వ్ చేస్తే x square is equal to y. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్
ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఏరియా అనేది ఫైండ్ అవుట్ వచ్చింది. రైట్. సొల్యూషన్ గివెన్ కర్వ్, గివెన్ కర్వ్స్ ఇక్కడ రెండు ఇచ్చింది కాబట్టి గివెన్ కర్వ్స్ y square is equal to x, this is the equation number 1, x square is equal to y, equation number 2. రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తానంటే ఫ్రమ్ సబ్స్టిట్యూట్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దట్ ఇంప్లైస్ ఎక్స్ పవర్ m హోల్ పవర్ n, ఎక్స్ పవర్ m ఇంటూ n కాబట్టి ఎక్స్ పవర్ 4. ఇక్కడ ఎక్స్, ఈ ఎక్స్ పవర్ ఎక్స్ని ఇక్కడ పంపిస్తాం, అప్పుడు మైనస్ ఎక్స్. అండ్ ఎక్స్ కామన్ తీస్తే ఏమొస్తుంది నాకు, ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఈక్వల్ టు 0. అవునా? రైట్. దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 0 అండ్ x క్యూబ్ మైనస్ 1 ఈక్వల్ టు 0. x క్యూబ్ మైనస్ 1 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఇక్కడ x ఈక్వల్ టు 0 అండ్ x క్యూబ్ మైనస్ 1 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ x క్యూబ్ ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1 పవర్ 1/3 అంటే x ఈక్వల్ టు 0 అండ్ x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1 వస్తుంది, x ఈక్వల్ టు 1. లిమిట్స్ వచ్చేసినాయి ఇప్పుడు x ఈక్వల్ టు 0 అండ్ x ఈక్వల్ టు 1. నెక్స్ట్ y వాల్యూస్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం, x ఈక్వల్ టు దీంట్లో రాస్తుంది వస్తుంది, y ఈక్వల్ టు వస్తుంది. మళ్ళీ x ఈక్వల్ టు 0 రాసేస్తే ఏమొస్తుంది నాకు, x ఈక్వల్ టు 0 రాదాం, ఒక్కసారి చూద్దాం. సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది నాకు, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉందేనా, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ y ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0 అంటే ఇంటర్సెక్షన్ పాయింట్ ఏమొస్తుంది నాకు, ఇంటర్సెక్షన్ పాయింట్ 0, 0 అంటే ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది, అంటే ఆరిజిన్ దగ్గర అంటే 0, 0. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, x ఈక్వల్ టు 1, సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. అది కూడా ఇప్పుడు సబ్స్టిట్యూట్ ఏమొస్తుంది నాకు, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ y ఈక్వల్ టు 1 అంటే ఇంటర్సెక్షన్ పాయింట్ ఏమొస్తుంది నాకు, ఇంటర్సెక్షన్ సెక్షన్ పాయింట్ x, y కాబట్టి 1, 1 అంటే 1, 1 అంటే ఎక్కడ వస్తుంది మనకు, ఈ ఏరియాలో వస్తుంది నాకు. ఓకే, అంటే ఇక్కడ 1, 1. రైట్. ఇక్కడ చూడండి మనం ఏరియా బౌండెడ్ బై ది 2 కర్వ్స్, లిమిట్స్ కూడా వచ్చేసినాయి. అంటే ఇక్కడ నేను x యాక్సిస్ పైన తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ x యాక్సిస్ పైన ఉంది ఏరియా, అంటే
జీరో టు ఎక్స్ యాక్సిస్ ఎక్స్ ఆర్డినేట్ ఏముంది ఇక్కడ జీరో, ఇక్కడ ఆర్డినేట్ ఏముంది ఎక్స్ ఆర్డినేట్ 1 ఉంది, అంటే 0 to 1, ఈ 0 to 1 తీసుకోవాలి. కాబట్టి లిమిట్స్ అవి తీసుకోవాలి మనం. రైట్, ఏరియా బౌండెడ్ బై ది ఏరియా బౌండెడ్ బై ది ఏరియా ఏరియా bounded 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 by the curve y square is equal to x and x square is equal to y, x square is equal to y, and ordinates x equal to 0 and x equal to 1 is given by integration of from a to b y1 minus y2 dx equal to నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి
Eighth problem, using the method of integration, find the area bounded by the circle. ఇది సర్కిల్ ఈక్వేషన్. రైట్, గివెన్ సర్కిల్ ఈక్వేషన్ రాసుకున్నాం మనం ఒకసారి. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ x square plus y square equal to r square, whose center at 0, 0, 0, 0. ఇది కూడా సర్కిల్ ఈక్వేషన్. సెంటర్ ఎట్ ఆరిజిన్ పాయింట్. జీరో సర్కిల్ ఈక్వేషన్, సర్కిల్ కాబట్టి రౌండ్ షేప్లో. జీరో, రైట్. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఆర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది నాకు? ఆర్, 0. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఆర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ y యాక్సిస్ కాబట్టి 0, ఆర్. ఇది y యాక్సిస్ పైన కాబట్టి x ఈక్వల్ టు 0 అండ్ డిస్టెన్స్ ఆర్. ఇది x యాక్సిస్ కాబట్టి y ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు ఆర్. రేడియస్ అనేది ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ టు సెంటర్. Given circle equation x square plus y square is equal to r square with center at 0, 0. రైట్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీని యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనకు ఆరిజిన్ పాయింట్ 0, 0 ఉంది అండ్ ఆర్ రేడియస్. నెక్స్ట్ వర్టిసెస్ వచ్చేసి r, 0. రైట్, నేను ఏం చేస్తానంటే ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తాను. ఫస్ట్ ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేసేసి మల్టిపుల్ ఆఫ్ 4, ఎందుకంటే ఈ 4 క్వాడ్రంట్స్ కూడా ఈక్వల్ క్వాడ్రంట్స్ కాబట్టి అండ్ ఈ ఏరియా ఒక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేసి ఇంటూ 4 చేసేస్తే మొత్తం ఏరియా అనేది మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను ఇది పాయింట్ ఓ, ఇది ఏ, ఓ, ఇది బి అనుకుంటా. ఇది సెంటర్ పాయింట్ ఆరిజిన్, ఇది వర్టిసెస్ ఏ, వర్టిసెస్ బి, ఓఏబి ఫైండ్ అవుట్ చేస్తాను. రైట్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే కర్వ్ సిమెట్రికల్ అంటే ఆల్ పార్ట్స్ కూడా ఈక్వల్. సిమెట్రికల్ అబౌట్ ది x axis and y axis. So required area equal to 4 into OAB ఏరియాని ఫైండ్ అవుట్ చేసేస్తే 4 into OAB అయితే ఈ ఏరియా మొత్తం వస్తుంది. OAB అంటే ఈ ఏరియా వస్తుంది. 4తో మల్టిప్లై చేస్తే మొత్తం ఏరియా వస్తుంది. కాబట్టి రైట్, రిక్వైర్డ్ ఏరియా ఫార్ములా అయితే నాకు x యాక్సిస్ పైన తీసుకుంటాను నేను. కాబట్టి 0 to A to B y dx. ఇక్కడ నాకు ఏమి ఇచ్చిన వాడు? ఓన్లీ x square plus y square equal to r square. That implies y square equal ఏమవుతుంది నాకు? r square minus x square. That implies y equal to under root of r square minus x square. r equal to ఏమవుతుంది నాకు? y equal to ఏమవుతుంది నాకు? r square under root of r square minus x square. రైట్, లిమిట్స్ ఏం తీసుకోవాలి నేను? x యాక్సిస్ పైన ఆరిజిన్ పాయింట్ ఏముంది? 0, 0 ఉంది. ఇక్కడ r, 0 ఉంది. ఇక్కడ నేను x ఈక్వల్ టు ఆర్డినేట్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది y యాక్సిస్ పైన ఉంది కాబట్టి ఆర్డినేట్స్ ఏమున్నాయి? 0 to r. కాబట్టి 0 అనేది a అవుతుంది, r అనేది b అవుతుంది. నెక్స్ట్ y అంటే ఇక్కడ ఉన్న r square minus x square dx. r square minus x square dx. రైట్, దీని ఫార్ములా ఏంది? నాకు ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది, ఒక ఫార్ములా అవసరం పడుతుంది. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ a square minus x square dx ఈక్వల్ టు ఏంది నాకు? x/2 అండర్ రూట్ ఆఫ్ a square minus x square ప్లస్
a square by 2 sin inverse x by a, sin inverse x by a plus c. ఇది నాకు x by 2 x by రైట్ ఇక్కడ మంచి రాద్దాం x by 2 under root of a square minus x square plus a square by 2 sin inverse of x by a and plus c ఈ ఫార్ములా అప్లై చేసుకోండి రైట్. అప్పుడు ఇప్పుడు ఆ ఫార్ములా అప్లై చేస్తే రైట్ ఈ ఫార్ములా అప్లై చేద్దాం. నెక్స్ట్ ఎక్స్ బై టూనే ఇక్కడ ఏ అంటే ఇది నాకు ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ అంటే ఇది ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే ఇది ఆర్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ అంటే ఇది ఆర్. కాబట్టి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేసిన. నెక్స్ట్ లిమిట్స్ ఏమన్నాయి నాకు 0 to r. కాబట్టి ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేసేస్తే ఏరియా అనేది వచ్చేస్తుంది నాకు. ఎక్స్ ప్లేస్లో ఆర్ సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్ ప్లేస్లో ఆర్ సబ్స్టిట్యూట్ చేయాలి అండ్ ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ మల్టిపుల్లో మనం 4 అనేది మర్చిపోయాం చూడండి. ఇక్కడ 4 ఇక్కడ కూడా 4 ఇక్కడ కూడా 4 రైట్. ఫస్ట్ నేను ఆర్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పర్ లిమిట్ ఆర్ స్క్వేర్ అట్లనే ఉంటుంది. ఎక్స్ ప్లేస్లో ఆర్ సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి లోవర్ లిమిట్ ప్లస్ ఆర్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఆర్ బై ఆర్. ఇది ఓన్లీ ఇది నేను సబ్స్టిట్యూట్ చేసింది అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసిన మైనస్ లోవర్ లిమిట్ 0 by 2 under root of r square minus 0 square plus r square by 2 sin inverse of 0 by r. అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ కూడా సబ్స్టిట్యూట్ చేసేసి రైట్. నెక్స్ట్ 4 ఇంటూ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అంటే 0 r by 2 ఇంటూ 0 ప్లస్ ఆర్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆర్ క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది నాకు 1 వస్తుంది. స్మాల్ ఆర్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది నాకు 1 వస్తుంది. రైట్. ఇది అప్పర్ లిమిట్ వాల్యూ మైనస్ లోవర్ లిమిట్ ఏమన్నా నాకు 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది. ఇది 0 ప్లస్ సైన్ ఇన్వర్స్ 0 అంటే 0నే కాబట్టి ఇది మొత్తం కూడా 0 రైట్. నాకు మొత్తం మీద మిగిలింది ఏంటి నాకు 4 ఇంటూ ఇది కూడా 0 అయిపోతుంది కాబట్టి ఆర్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ 1 అంటే ఇది నాకు 5/2 అంటే సైన్లో ఎప్పుడు వస్తుంది మనకు 1 అనేది 5/2 దగ్గర వస్తుంది కాబట్టి 90 degrees దగ్గర వస్తుంది కాబట్టి రైట్ 5/2. నెక్స్ట్ 4 ఇంటూ 5r స్క్వేర్ కింద డినామినేటర్ మల్టిప్లై చేస్తే 4 ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతే నాకు ఏమొస్తుంది నాకు 5r స్క్వేర్ యూనిట్స్. ఇది రిక్వైర్డ్ సర్కిల్ ఏరియా ఈ మొత్తం సర్కిల్ ఏరియా ఎంత 5r స్క్వేర్ అనేది ఆన్సర్ మనకి. దిస్ ఇస్ ద ప్రాబ్లం నంబర్ 8th సొల్యూషన్.